నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. వెంకట్రావుపేట గ్రామంలో ఆలివ్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ముఖ్య అతిథులుగా ఆర్టీఏ నెంబర్ అకంతి శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ శ్రీ నలిమెల రాజు, వార్డు సభ్యులు, మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్లు, రవాణా శాఖ అధికారి సిహెచ్ రంజిత్ కుమార్, ఎంవిఐ కిషోర్ చంద్రారెడ్డి, ఎంవిఐ కాసిం, ఏఎన్విఐ సూర్యతేజ, సాయి లెనిన్ మరియు స్థానిక సిఐడి రమణమూర్తి గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యువత అధ్యక్షులు సింగం అరుణ్ పటేల్, జిల్లా కార్మిక విభాగం ఉపాధ్యక్షులు బన్నాపురం నాగరాజు, కార్మిక విభాగం జాయింట్ సెక్రటరీ పులిపాటి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి రాంగిరివార్ నరసింగరావు, కృష్ణకుమార్, జీకే వీరుడు బాబు, కాప్రా సర్కిల్ నాయకులు కాసుల నందంగౌడ్, నీలా రమేష్ రాజు, సుల్తానా, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ స్వాగతం పలుకుతూ ఇట్లాంటి అవగాహన సదస్సు పెట్టినప్పుడు మనం వాళ్ళు ఆఫీసర్లు చెప్పేది నిదానంగా విని నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్కు పోయి మనం నేరుగా కలెక్టర్ గారినే కలుగుతున్నాం. అట్లాంటిది ఆర్డీఓ గారిని, ఎస్ఐ గారిని, సిఐ గారిని ఎందుకు కలవలేం? ఏ ప్రోగ్రాం పెట్టినా కాంట్రవర్సీ ఎలా అవుతుందని చూడకుండా దాని సమస్యలు పరిష్కారం తెలిపే విధంగా ఆలోచించాలని యువతను, నాయకులను అందరినీ కోరుతున్నాము. ఇప్పుడు మాట్లాడిన ఆఫీసర్లు ఆర్థిక నష్టం, ప్రాణ నష్టం గురించి చాలా గొప్పగా మాట్లాడిండ్రు. ప్రాణం అనేది చాలా విలువైనది. రవాణా భద్రతా సూచనలు పాటిస్తూ అందరూ తమ ప్రాణాలు తామే కాపాడుకోవాలని కోరుకుంటూ శ్రీ రమణమూర్తి సార్ అని మాట్లాడవలసిందే కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను వింటున్న విషయం బట్టి ప్రతి దాంట్లో కొన్ని సమస్యలు ఉంటాయి కావచ్చు, కానీ ఆర్గ్యుమెంట్ లాగా కాకుండా దాన్ని మీరు ఈ ప్రాబ్లమ్ని కలిసి వ్యక్తిగతంగా ఇప్పుడు వచ్చింది సార్, తర్వాత కలవండి, ఒక 5 నిమిషాలు కలిసి చెప్పండి. ప్రాబ్లమ్స్ కావచ్చు, మీరు ప్రాక్టికల్లో కొన్ని ప్రాబ్లం ఉంటాయి. లైసెన్స్ లేదు సార్, లైసెన్స్ ఉన్నాను పెట్టండి. తర్వాత అతనికి ఏం లేదు సార్, బీదోడు సార్, డెడ్ బాడీ తోటి ఇష్యూలు ఇవన్నీ జరుగుతుంటాయి. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, అదేవిధంగా ఈ సమావేశానికి మేము పిలవాలని వచ్చినటువంటి మా గ్రామ ప్రథమ పౌరుడు నలిమెల రాజు గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ కోన తిరుమల గారు, అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి నా వార్డు సభ్యులు ఒక మాట చెప్పగానే ఇక్కడికి వచ్చినారు. అదేవిధంగా మా వెంకటరావుపేట గ్రామంలోని ఆటో డ్రైవర్లు దాదాపు ఒక మాట చెప్పగానే వాళ్ళు ఈరోజు ఇక్కడ రవాణా శాఖ వాళ్ళు చెప్పే నియమ నిబంధనలు విని పాటించడానికి వాళ్ళ ఆటోలు కూడా పన్నులు పెట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా వెంకటరావుపేట గ్రామ యువకులు, ప్రజలు ఒక పిలుపు మేరకు మా వాట్సాప్ మెసేజ్ ద్వారా ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే, ఇన్సూరెన్స్ కలిగి ఉంటే రేపన్నాడు దాని యాక్సిడెంట్ రూపంలో మనకేమైనా అన్యాయం జరిగినా కూడా ఆ యొక్క అన్యాయాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ వారు భరిస్తారు. ఎందుకంటే 250 రూపాయల ఫిట్నెస్ గురించి ప్రతి ఒక్కరు చేసుకొని అన్ని అప్డేట్ ఒక చిన్న ప్రమాదం లేకుండా ఈ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని, అలాగే మెంబరాలకు మంచి పేరు తీసుకురావాలని నేను పేరున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంత ఉందో చూసుకోండి. తర్వాత ఎన్ని వాహనాలు ఉన్నాయి ఇంట్లో, ఆ వాహనాలు లేకపోతే ఇంకొకరికి ఏదో జరిగింది ఉందో మరి వెహికల్ రిలీజ్ చేయండి. మేము అది కోర్టు చట్టాల ప్రకారంగా మేము అన్ని డాక్యుమెంట్స్ డేట్ టైం మెన్షన్ చేస్తాం. అంగతి శ్రీనివాస్ గారికి మరియు సర్పంచ్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఏం జరుగుతున్నాయి, ఒక్క దగ్గర పెద్ద ఎత్తున జరుగుతూనే పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది దాని మీదకి వస్తుంది. అదే అక్కడొకటి అక్కడొకటి మొత్తం కలిపితే ఎంత అవుతుందో అని కొన్ని లక్షల సంఖ్య అవుతుంది. కాబట్టి ఈ లక్షల మంది గాయపడడం, చనిపోవడం వల్ల కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది.